ఇంకా ఫాస్ట్ గా సోగా, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు. బేబీ బాబు, దయచేసి నా వయసుకి మీరు మర్యాద ఇవ్వండి. నాలో శక్తి క్షీణించింది, వదిలేయండి. ఓలారే ఓలా, నేనే సఫోలా. చిన్నపిల్లల్లా ఆడడం మానేసి అక్కడ రుద్ర నేర్చుకున్నవన్నీ నేర్చుకోండి. రుద్రాల ఏం నేర్చుకుంటున్నాడు? చెప్తాను. నేను జైసింగ్ చౌహాన్ ప్యాలెస్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే జైసింగ్ రుద్రకి ఒక అద్భుతమైన మ్యాజిక్ నేర్పిస్తున్నాడు. ఓం చిక్ చిక్ బూ. ప్రాక్టీస్ చేశావంటే త్వరలోనే నువ్వు కూడా ఒక ఫైర్ కంట్రోలర్ కావచ్చు. వెళ్ళి ప్రాక్టీస్ చేయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. మంత్రం తప్పుగా చెప్పావంటే ఈ మ్యాజిక్ డేంజరస్గా మారే అవకాశం ఉంది. మర్చిపోవద్దు, ఫోకస్ అండ్ బిలీఫ్. ఓకే తాతయ్య. గుర్తుపెట్టుకో రుద్ర, ఈ మ్యాజిక్ చాలా శక్తివంతమైంది. అన్ని మ్యాజిక్లు ఫెయిల్ అయినా కూడా ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఎంతో శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. సరే, నేను వెళ్ళొస్తాను పిల్లలు. కాన్ఫరెన్స్ 2 రోజులు జరుగుతుంది, కాబట్టి నేను 2 రోజుల తర్వాతే తిరిగి వస్తాను. మీరు జాగ్రత్త, ప్యాలెస్ను కూడా బాగా చూస్తాను. బాయ్ బాయ్ తాతయ్య. బాయ్ బాయ్. ఈ విషయం శాకాలతో చెప్పడానికి వచ్చాను. షాకల్ మామ ఎక్కడికో బయట ఊరికెళ్లారు, కానీ నువ్వేం బాధపడకు. రుద్ర ప్రాక్టీస్ చేయకుండా మేం ఆపుతాం. వాడెప్పుడు ఫైర్ కంట్రోలర్ గా అవడు. ఏమంటావు జాడీ? మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దామా? ఎస్ జెనీ, లెట్స్ ప్లే. థ్యాంక్ యూ రంగిలా. జిబాయిస్కా ఫైర్ క్రియేటో. ఈ మ్యాజిక్ ని మాస్టర్ చేయడానికి నాకు ఖచ్చితంగా ఫోకస్ కావాలి. మీరందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉండాలి. మ్యాజిక్ తప్పు అవుతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే? యా, తప్పకుండా. రుద్ర ట్రైనింగ్ ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్లే ఎప్పుడు చూసినా తన మనల్ని సులభంగా ఓడిస్తున్నాడు. Go! 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 ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ ఫైర్ ని తను ఎలా కంట్రోల్ చేస్తారో మనం కూడా చూద్దాం. అరే రుద్ర, ఏంటి ఇలా జరిగిపోయింది? సారీ గైస్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడి నుంచి పారిపోవడమే నాకు మంచిది. శభాష్ పిల్లలు. జిబాయిస్కా ప్రొటెక్షన్ గాడ్ క్రియేటో. రుద్ర, మైరా, వరుణ్ అందరూ పైకి వచ్చేయండి. ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు. రండి. Oh no! అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఆ రెడ్ యాంగ్రీ మ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటాను. జంప్ రంగీలా, జంప్ జంప్. అరే, మూకిడేంటి ఇంత వేడెక్కిపోయింది? ఎవరైనా కాపాడండి. చాలా వేడిగా ఉంది. వీడెందుకు మన వెనకాల వస్తున్నాడు?
అవ్వు 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 ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ జోగా భరించలేకపోతున్నాడు. జోగా ఇక దేన్ని తట్టుకోలేడు, బూడిదైపోయాడు. ఏంటా శబ్దం? ఫైర్ మ్యాన్ బయట ఎవరినో అటాక్ చేసినట్టున్నారు. అసలు మీరు ఎవరు? సారీ, మా తప్పు వల్లే మీకు ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు మీరు సారీ చెప్తే మాత్రం అంతా సరిపోతుందా? వీళ్ళ అమ్మగారికి గనక ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత నన్ను ఊరికే వదిలిపెట్టరు, తెలుసా మీకు? నోను అంకుల్, మమ్మీస్ చాలా స్వీట్ గా ఉంటారు. వాళ్ళు వీళ్ళని బాగా చూసుకుంటారు. అలా ఏమీ జరగదు. అంటే అదేమిటంటే జీవన్ జీవిక వాళ్ళ అమ్మగారు చాలా చాలా కోపిష్టి. నాన్న త్వరగా రండి, ఇంటికి వెళ్ళి మనం స్నానం చేద్దాం. అప్పుడు అమ్మకి మనకి ఇలా అయినట్టు అస్సలు తెలియదు కదా. నాన్న అని పిలవకు, నన్ను నాన్న అని పిలవకు. మీ అమ్మగారు కనుక ఈ మాట విన్నారంటే ఇక నా పని అంతే. నాన్నని పిలిస్తే మరి అమ్మ ఎందుకు తిడతారు? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేను దీన్ని ఏమని చెప్పగలను? తను ఎప్పుడు పిల్లలు అమ్మ అనే పిలవాలని కోరుకుంటుంది. సరే, మేము వెళ్ళొస్తాం. పదండి పదండి జీవన్ జీవిక, పదండి వెళ్దాం. చాలా విచిత్రంగా ప్రవర్తించారు. అవును రుద్ర, పద మన లోపలికి వెళ్దాం. త్వరగా రండి. ఈ ప్రదేశం మన ప్రాక్టీస్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. రుద్ర ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఉన్నందువల్ల వాళ్ళు ప్రాక్టీస్ బాగా చెయ్యగలరా ఏంటి? జిబాయిస్కా ఫైర్ క్రియేటివ్. ఇక్కడ ఈ ఎడారిలో శాన్ వైపర్ ఉంటుంది. అది దాని తోకతో చన్ చన్ అని శబ్దం చేస్తుంది, తెలుసా? అరే, నువ్వు ఒక పామువే కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? ప్రశాంతంగా ఉండు, సరేనా? Oh no, not again. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడమే మనకు మంచిది. Zibaisca, I shall creative. Thanks, Myra Varun. I don't believe this. ఈ డెసర్ట్ లో సడన్ గా ఎలా ఆ శబ్దం వినిపిస్తుంది? శాండ్ వైపర్ శబ్దమే అది. ఇక్కడ శాండ్ వైపర్స్ ఉన్నారని అనుకుంటున్నాను. అదిగో అక్కడున్నారు చూడండి, మనలాగా శబ్దం చేస్తుంది వాళ్ళే. అయితే డిసర్ట్ లో శబ్దం చేస్తుంది వీళ్ళేనా? మన నిద్రని వీళ్ళు పాడు చేశారు. వీళ్ళని ఇప్పుడు కాటేసే కాటుకి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు.